మొన్నే 10 ఎకరాలు అమ్మితే కోటి వచ్చింది. కోటికి ఇంకో కోటి కలిపి హైవే పక్కనే అరెకరం కొన్నాను రా. వైట్ కార్డు ఇప్పించాలి తత్కాలం. అమ్మతా సరే 2 కోట్ల మరి నీకెందుకు బాబాయ్ బయట కట్టే మన దగ్గర కోట్లు ఉన్నాయని ప్రభుత్వ పథకాలు గుళ్ళో ప్రసాదాలు వదిలేస్తావా? బల్లెటూడివే. ప్రసాదం తీసుకుపోతే దేవుడు ఫీల్ అవుతాడు, పథకాలు వాడకపోతే గవర్నమెంట్ ఫీల్ అవుతుంది. ఏడ్చోలే ఇదిగోండి టిక్కులు పెట్టిన సంతకాలు పెట్టి ఓ 10,000 ఉండి 10,000 వెయ్యి కావదా? దీని వాల్యూ మీకు తెలదు. రేపు మీకు పిన్ని గారికి ఏటడాకి వస్తే 2 లక్షలు ఎత్తుపోతాయి. అప్పుడు అనిపిస్తుంది బయట ఖర్చు ఉంటే ఆరోగ్యశ్రీ కింద 2 లక్షలు కవర్ అయ్యి కదా అని. అది కాక గృహాల ఇల్లు నాకు బదిలీ ఫీజు రియంబర్స్మెంట్ అంచోదే పథకం ఆపత్తం తర్వాత పని చేయకుండా ఆహార పథకం ఇలాంటి వాళ్ళు లక్ష ఉన్నాయి. ఈ 10,000 కోసం ఎన్ని వదిలేసుకుంటారు మీరు? నెక్స్ట్ నువ్వు రావా? నువ్వు ఆగవాయి బాబు, నువ్వు ఆగు. ఇదిగో ఈ 10,000 తీసుకొని ఏదో రకంగా పని అయ్యేలా చూడు. వారంలో అవ్వాలా? వారం ఎందుకు బాబాయ్, 7 రోజులు నీకు ఆర్మీ ఇంటికి వచ్చేది. సరే పిన్ని అడిగినని చెప్పండి. అలాగే. దక్కల్ గారు, గుమస్తారాజు గారు మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారు. అది విషయం, మనకు అర్జెంట్ కావాలరా. జాతకాలు చూసుకుని పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు చూసాను కానీ ప్రేమించుకోవడానికి జాతకం పెట్టండి బాబు, కామెడీగానే. అది అంతా నీకెందుకే, నీ రేట్ ఏంటో చెప్పి ఆ డేట్ తెలుసుకునిరా. రాణి డేట్ ఆఫ్ బర్త్ అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉండాలి. చాలా కష్టం అండి. అది ఎప్పుడో జాయిన్ అయినప్పుడు సబ్మిట్ చేసి ఉంటారు. మరి అది ఎక్కడుందో, తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయో చాలా కష్టం అండి. ఎంత అవుద్దో చెప్పరా, ఏదో బిల్డప్లో ఒక మనలో మనకు కాబట్టి ఓ 2,000 ఉండే. ఇందులో నాకేం మిగలదండి, నేను కూడా లోపల ఆలయాలకి సమర్పించుకోవాలి కదా. ఒరే 108 రెడీ సార్. ఇంకో 1000 ఎక్స్ట్రా వద్దంతే, పని అవ్వకపోవడం ఏముండదు. ఏంటి పంతులు గారు, ఇల్లు కట్టుకోవడానికి మున్సిపల్ పర్మిషన్ కావాలా? చేసేద్దామండి, మనం చేసేద్దాం. సిటీలో పని అండి. వద్దురా బాబు, నా జెరాక్స్ నాకు ఇప్పించు చాలు. మీ ఇష్టం అండి. చాలా పెద్ద తలనొప్పి వస్తుంది బాబు. ఫస్ట్ లాయర్ దగ్గర లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, తర్వాత ఒరిజినల్స్ అన్ని అడ్వకేట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించాలి. దానికి సేల్ డీడ్, భూమి పట్ట, పన్ను, మీ బర్త్ సర్టిఫికేట్, మీ నాన్న డెత్ సర్టిఫికేట్, అప్పుడు తనకాలు లేవు ఎన్ఓసి, చేటర్ సై పరిశీలన నుంచి వారసత్వ భూమా పట్ట భూమా తేల్చే సర్టిఫికేట్ ఒకటి, 3 years బ్యాంక్ స్టేట్మెంట్, భూమి ఈసీ అయితే 3 న్యూస్ పేపర్లో ప్రకటనలు. ఇవన్నీ పూర్తి అవ్వాలంటే మినిమం 3 నెలలు పడుతుంది. కానీ నాకు 30,000 ఇచ్చి ఇదంతా మర్చిపోండి, వారం రోజులు మీ పని అయిపోద్ది. 30,000 కావాలా? తినేద్దామనే. ఒరే డబ్బులు ఏమన్నా చెట్టు కాస్తనేరా? నా దగ్గర తింటే డబ్బులు నీ వల్ల కాదురా తత్కాల్. అయ్యి బాబు మీరు ఆగండి బాబు, ఇందులో నాకేం రూపాయి మిగలదండి. రూపాయి తినకుండానే కాలవతల మెరక మీద 10 ఎకరాల పొలం కొన్నావా? ఇలాంటి వెర్రి పబ్బలను మోసం చేసి వేలకు గుంజుతావా? వీడి వ్యాపారం చెడు దుబ్బిలో ఉన్నాడు. రూపాయలు అంచు లేకుండా ఈ ఆఫీసులో పని చేయించుకుంటా, చూస్తూ ఉండు. జిరాక్స్ ఇవ్వు. ఆ జిరాక్స్ అంటే ఈ ప్రభుత్వంతో సిస్టమేటిక్ గా పనిచేయించుకోవటం ప్రతి పౌరుడి బాధ్యత, తెలుసుకో. వెళ్ళండి మళ్ళీ ఇక్కడికే రావాలి. మెంటల్ పంతులండి, బాగా చేదస్తం పెరిగిపోయింది ఈ మధ్యన. ఇందులో అంత తగ్గిందండి. ఇటేయండి, నాకు కూడా డబ్బులేని సెట్లకి అవుతుందండి. మెంటలోడు గొప్ప దెబ్బేడు. బ్రిటిష్ కాలంలో మా తాతగారికి ఇల్లు కట్టుకోమని చెప్పేసి దేవస్థానం పట్టాభూమి ఇచ్చారండి. సరేలేండి, విషయం చెప్పండి. అది ఇప్పుడు శిథిలావస్థకి చేరుకుందండి. అది పడేసి మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకుందామని చెప్పి ప్లాన్ తయారు చేయించుకున్నానండి. మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే కొత్త ఇల్లు కట్టుకుంటాం సార్. ఈ ప్లాన్ ఇచ్చిన ఇంజనీర్ గవర్నమెంట్ ఆథరైజ్ ఇంజనీరేనా? తెలియదండి. పోనీ మీ పట్టా 1988 సెల్లింగ్ యాక్ట్ ప్రకారం అప్డేట్ చేయించారా? అలా చేయించాలా అండి? అవన్నీ లేకుండా ఇక్కడ ఎందుకు వచ్చారండి? ఆ మాత్రం కూడా తెలీదా? ఆ పనులన్నీ చేపిస్తే ఈ పని అయిపోతుందా అండి? అవదా, మొదలవుద్ది. మరి ఎప్పుడు ఫినిష్ అవుద్దండి? అవన్నీ తెచ్చాక స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఈ అప్లికేషన్ ఫిల్ చేసి ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి బకాయి లేదని ఎన్ఓసి, వాటర్ బోర్డు నుంచి ఎన్ఓసి, అప్డేట్, బ్యాంక్ రిపోర్టు, బ్యాంక్ ఎన్ఓసి, మీ ఫాదర్ డెత్ సర్టిఫికెట్, ఇది వారసత్వ భూమా లేక పట్టా భూమా, మీ ఆస్తి మీదేనని పేపర్ ప్రకటన, ఆథరైజ్ లాయర్ దగ్గర నుంచి ఒరిజినల్స్ అన్ని అసిస్టెంట్ చేసి తీసుకొస్తే అప్పుడు అవుద్ది. నా స్థలంలో నేను ఇల్లు కట్టుకోవడానికి ఇన్ని రూల్సా అండి? సిస్టమ్ అండి, సిస్టాన్ని సిస్టమేటిక్ గా ఫాలో అవ్వాలండి. మా చేత పని చేయించుకోవడం మీ హక్కు అండి, చేయించుకోండి. ఆర్ఐ గారు చేయండి. సరే సార్. డల్లుగా ఉన్న అమ్మాయి బాగుందనాలి. ఇది బాగుంది, ఇది వాడదాం. మన మాట విన్నట్టే ఉన్నాడు కానీ విన్నాడు రోయ్. పద్మావతి ఆధార్ కార్డులు రాస్తున్నారా? పర్లేదు చెప్పండి. మీ మీద కూడా ఒకడు ఆధారపడి ఉన్నాడు. నాతో ఏదైనా పనుందా అండి? చాలా. అదే డ్వాక్రా మైల్ ఫైల్ ఉంది కదా, అది వెంటనే పంపించండి. సరేనండి, 30 minutes లో ప్యూన్కి ఇచ్చి పంపిస్తాను. పర్వాలేదు, 30 minutes మిమ్మల్ని అలా చూస్తామంటే 30 seconds గడిచిపోతాయి. అదే 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 టేక్ యువర్ ఓన్ టైం. ఇంకోసారి బుక్ చదవాలి. మ్యాటర్ తెగిపోయినట్టుందండి. ఒరే కుతూహల్ కుమార్, నీకు అలా అర్థమైందా? పద్మావతి దగ్గరికి ఏదో ఫైల్స్ పని మీద వెళ్ళాను రా. మా దగ్గర ఎందుకండి ముంత దాస్తారు? అసలు మ్యాటర్ ఓపెన్ చేసిందే మేము కదా. అడప గారు, మీరు ఇదే గ్లామర్ మెయింటైన్ చేయండి, ఆవిడ వీజీగా తెగిపోతుంది.
నా వల్ల కాదురా, చాలా కష్టం. ఇంట్రెస్ట్ లేదు, దానికి రెస్పాన్స్ లేదు. పొట్టానికి లాగా చేస్తున్నాను. పైగా జడత్వం. హాయ్ ఆ స్మైల్ మీకే. షాపింగ్ ఇంతకన్నా సిగ్నల్ ఇంకెక్కడ ఉంటదండి? ఆ సూపు, ఆ నవ్వు, ఆ సిగ్గు. ఆల్మోస్ట్ మీకు తెగిపోయినట్టే. లేడీస్ కదండి, అంత తొందరగా ఓపెన్ అవరు. అలా ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇదే డ్రెస్ లో మీరు ఇదే పనిగా ట్రై చేయండి, ఆవిడికి ఆవిడ ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోద్ది. ఇవాళ మస్తు మాటలు చెప్పి రాణికి ఇంప్రెషన్ కొట్టాలి. హాయ్ అండి. హాయ్. నేనంటే ఇష్టం లేకపోతే ఇంత దూరం వస్తారా అయింది. హే రాణి గారు, హాయ్. వచ్చినట్టున్నారు, రండి మాతో జాయిన్ అవ్వండి. లేదండి, ఆ టేబుల్ దగ్గర సర్వం గారు వెయిట్ చేస్తున్నారు. సరే అండి, అయితే నేను మీతో జాయిన్ అవుతాను. నువ్వు టచ్ లో ఉంటా, ఏదో చేద్దాం. మున్సిపాలిటీ అందింత తక్కువ చేసాను కానీ బాసు, మంచి రెస్టారెంట్ సెలెక్ట్ చేసావు. ఇట్లా అదిరిపోతాయి ఇక్కడ. ఈ రెస్టారెంట్ మనోడదే, మందే అనుకోండి. మెనూ సార్. రంగా మెనూ చెప్తాను, ఆర్డర్ రాసుకో. ఓకే సార్. ఒక తండూరి బటర్ నాన్. ఇదిగోండి మీ ఆర్డర్ చెప్పండి. నాకు ఒక బటర్ చికెన్, 2 రోటీ. ఓకే ఓకే. ఏమండి మీరు రెడీయా? ఒక్క నిమిషం అయితే అని చెప్తా. వీడికన్నా మంచి స్పెషల్ ఐటెం చెప్పాలి. ఏది? ఓ పని చేయండి, ఆ మీద ఇంటికి పట్టుకుపోయి రాత్రంతా బాగా చదువుకుని పొద్దున్న చెప్పండి. ఈ ఆర్డర్ నేను చెప్పేస్తాను మీ ఆర్డర్, ఓకేనా? ఓ చికెన్ టిక్కా, ఫ్రైడ్ రైస్, అంతే. తెలుసు ఓకేనా? పెప్పర్ అంటే ఇందులో అదిరిపోద్ది. ఏమండి ఆ పెప్పర్లో అందుకోండి. పెప్పర్ అంటే పెప్పర్ అడుతుంటే అలా చేతుల మీద ముక్కుల మీద పోసేసుకుంటారేంటి? మీకు ఇది కూడా తెలీదా? ఓ వెజ్ ఉంటే సాల్ట్, 3 వెజ్జాలంటే పెప్పరు. ఆ పెప్పర్ ఎలా ఇవ్వండి. కొన్ని జాగాల్లో, అన్ని జాగాల్లో నింతే. కాంతి గారికి జీకే ఎక్కువ, ఆయన ఐఏఎస్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. అది మనకి పెద్ద లెక్క కాదు కానీ ఇప్పుడు అర్జెంట్ గా పుసుకుమని పోస్టింగ్ ఇచ్చేసారు అనుకోండి, అది ఏ జిల్లాలో అవుతుందో మనకి తెలదు. మనమేమో ఈ ఊరు, నీరు, మీరు, గాలి. పెప్పర్ వేస్తారా? అలా కాదు, అలా కాదు. ఇలా 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 కొడితే నాకు పెప్పర్ కావాలి. వేసుకోండి, తీసుకోండి. ఏమయ్యా సర్వం, హోటల్లో సర్వర్లు అందరూ టోపీలు ఎందుకు పెట్టుకుంటారంటారు? అంటే సర్వ్ చేసేటప్పుడు ఎంటికలు రాలి ఫుడ్ లో పడకుండా ఉండటానికి. ఏ రంగా, ఒకసారి క్యాప్ తీ. ఎందుకు సార్? ఒకసారి తీ చెప్తా. మరి ఆడెందుకు పెట్టుకున్నాడు అంటే మీరు చెప్పింది కరెక్టేనండి, సరదాగా జోక్ చేశాను, పర్లేదు నవ్వండి. అంటే మర్చిపోయిన జోక్ అంటే గుర్తొచ్చింది. మొన్న ఆదివారం రంపచోడవరం వెళ్ళానండి ట్రెక్కింగ్ కి. 2 కొండలు ఎక్కి దిగేసరికి సందడిపోయిందండి. మళ్ళీ బైక్ వేసుకుని బయలుదేరి ఇంటికి వచ్చేస్తున్నానండి. మొత్తం గాడి రోడ్ అండి, భయంకరమైన చీకటి. అంతలో సడన్ గా పెద్ద సౌండ్ అనిపించిందండి. ఏంట్రా అని చెప్పి సైడ్ మిర్రర్ లో చూశానండి. పులి? పులే? ఇదేంట్రా బాబు మనకి ఎలా తెలియదని చెప్పి కొడతా ఉందండి. కర్మ అది 100 తగ్గట్లేదండి. దగ్గర 20-30 కిలోమీటర్ లాస్ట్ స్వింగ్ లో కొడతానే ఉన్నాను. లక్కీగా జంక్షన్ కనిపించిందండి. స్ట్రైట్ రోడ్డు, లెఫ్ట్ రోడ్డు, రైట్ రోడ్డు, అంతా చీకటి. నాకు జీకే ఎక్కువ కదండి. వెళ్ళి లెఫ్ట్ కూడా వేనండి, పుల్ రైట్కి వెళ్ళిపోయిందండి. గట్టెట పోతుంది? నువ్వు లెఫ్ట్ పోతుంది, రైట్ ఎందుకు పోతుంది? మీకు కూడా ఇదే డౌట్ వచ్చింది కదా. నేను ఫాస్ట్ గా వెళ్ళి రైట్ సిగ్నల్ ఇచ్చి లెఫ్ట్ కూడా వేనండి, ఫుల్ ఏమో రైట్కి వెళ్ళిపోయిందండి. పెచ్చమ్మండా ఇట్స్ టూ మచ్. నేను ఎవరలేదా? ఇది కూడా జోకే అండి. ఇంకో జోక్ గుర్తొచ్చిందండి. నేను అనుకున్నాయని గీడ్ చేస్తాడు. అయ్యో, నాకు బాగా లేట్ అయింది, అర్జెంట్ మీటింగ్ ఉంది. సారీ సర్వం, ఏం అనుకోకండి, మళ్ళీ కలుద్దాం. దాన్నే ఉందండి, ఎలాగో బస్సులో వచ్చేస్తారు. ఆయనకి ఎలాగ బండి లేదు కదా. ఎనీవే థ్యాంక్స్ ఫర్ ద లంచ్, బాయ్ బాయ్, ఉంటా. బిల్ సార్. ఆయన కడతాడు అలవయ్య, ఇలాంటి సెన్సిటివ్ మనం కట్టం. మీ లీడ్కి తిల్లాడికి మీకు ఎందుకు 3 నిమిషాలు దింపేస్తాను, టెన్షన్ పడకండి. ఈ హత్య నేనే చేసిన ఎవరన్నారు? ఆర్డర్ ఆర్డర్. నేను చెప్పాడు దీని, నీకే శిక్ష కరెక్ట్ అనిపిస్తే కదా ఏంటి ఎవరన్నారు? యూ కెన్ ప్రొసీడ్. రాణిని లవ్ చేసిన ఎవరన్నారు? 4 రోజుల సంది తిరిగి ఫైనల్ గా పరిచయం చేసుకున్నా. మస్తు ఖుషి అయిన ఎవరన్నారు? బస్సుల్లో తిరిగేటప్పుడు గమ్మత్తైన మాటలు చెప్పి పటాయించాలనుకున్నా. గింతలో గీడు మధ్య రకంగా బైక్ వేసుకొని రాబట్టిండు. రాణి నేను రాను రయ్యా అన్నాగా నీడు రండే బోల్డ్ కబుర్లు చెప్పాలంటే బాబే అని జబర్దస్త్ చేసి గద్దలకి ఇడ్చుకుపోతుండే ఎవరన్నారు? వీడుంటే రాణితో మాట్లాడి కష్టం అని లంచ్కి పిలిచిన ఎవరన్నారు? ఎట్లా తెలుసుకున్నాడో గానీ గాడికి కూడా గుసాయించే మోతుబారు మాటలు చెప్పి నన్ను ఒక్క జోక్ కూడా చెప్పనివ్వలేదు ఎవరన్నారు? పిలిచింది నేను, పండగ చేసుకుంది వాడు. బిల్లు ఎవరు కట్టాలి ఎవరన్నారు? వాడే కట్టాలి. కానీ బిల్లు నాతోనే కట్టించుండు.
ఇక నా ప్రాణం ఆగలా. తుపాకీ తీసుకొని కాల్చి కాల్చి చంపినా. నీ చేసేది తప్ప యువరానర్, తప్ప. చెప్పండి యువరానర్, చెప్పండి. నా జగాలో ఉంటే మీరేం చేస్తారు? నేను కూడా కాల్చి చంపేసేవాడు కానీ ముందు ఈ బిల్లు సిల్లర్ తీసుకోండి సార్. సార్ ముందు ఈ సిల్లర్ తీసుకోండి సార్. పాత సామాన్లు కమ్మితే కనీసం 5,000 వచ్చేది. దీనికి రిపేర్లు మేకప్లు ఇంకో 10,000 ఖర్చు పెట్టాం. ఇది షెడ్లో ఉండడం దరిద్రం. 15,000 దండగా. అరే నువ్వు బేఫికర్ ఉండి ఎవడో ఒకటి దొరుకుతాడు బకరాడు. ఎప్పుడు దొరుకుతాడు? అన్నా ఇక్కడ మీ తాన సెకండ్ హ్యాండ్ బైకులు చూద్దామని వచ్చిన. రండి సార్, రండి రండి. ఇది 25,000, ఇది 30,000. అన్నా ఇది మైలేజ్ ఎంత ఇస్తుంది అన్న? మీ ఏజ్కి తగ్గ మైలేజ్ ఇచ్చే బండి ఎక్కడ ఉంది చూడండి. మోడల్ ఎప్పుడు అన్న? 2000 మోడల్ అండి ఇది. దీన్ని బాగా చూస్తానండి. నేను ఇప్పుడే వచ్చేస్తాను సార్. అరే అప్పు చేసి బండి కొంటారా బాయ్? అమ్మాయిలు పడతారా బండి కొంటే? పైసలు ఎందుకు రా పాడు చేస్తావు అన్నా? యాడ్నేమన్నది? కరీంనగర్ దగ్గర అన్న. అవునా? మాది మాచన్పల్లి పక్కపంటే. అన్న ఈ బండి ఎంత ఉంటుంది? అరే ఈ బండి ఎందుకన్నా బోర్కొచ్చిన బండి. ఈ బుల్లెట్ చూడు టైగర్. నీ పర్సనాలిటీ కాదు దాని మీద కూర్చొని దగ్గరగాని పోతా అంటే మస్తుగా ఉంటది. మన యూత్ కి ట్రెండ్ అన్నా. రేట్ ఎక్కువ ఉంటదేమో అన్న. అరే ఏముంటా 40,000 ఉన్నాయన్న. 40,000 ఉన్నాయా? అవునా అన్నా మావుడు చెప్పానికి 60,000 చెప్తాడు. నువ్వు 40,000 ఒక్క రూపాయి కూడా ఇవ్వకు, నేను చూసుకుంటా. ఆ రేటుకి ఇస్తాడా? అరే ఎవరి కోసం ఇయ్యడన్నా అని పైసలు అర్జెంట్. నువ్వు మావాడు వస్తుంది చూసుకో. ఎర్రబండి అన్న పిస్టన్లు. ఏం డిసైడ్ చేశారు? ఆ బండి కొందామని డిసైడ్ అయినా. ఇది మామూలు బండి కాదండి బాబు. రేసులు తిరిగింది. డాక్టర్ గారు వాడారు దీన్ని. కాకపోతే రేట్ ఎక్కువ మీకు చూపించలేదు అంతే. నంబర్ 1 బండి అండి. ఎంతనా? 60,000. అంతంటే నా తాను 40,000 ఉన్నాయన్న. ఇది మీకు సెట్ కాదు కానీ అందులో ఏదో బైక్ చూసుకోండి. అన్న నేను ఈ బండి కొందామని డిసైడ్ అయినా. ఫైనల్ రేట్ 50,000. వేరే ఆడకండి చిరాగ్గా ఉంటుంది. అన్న నా తాను 40,000 ఉన్నాయి. ఈ బండి కొందామని డిసైడ్ అయినా. అరే అన్న మా ఊరోడన్న అప్పకప్పంటేనే నువ్వు బి అట్లా చేస్తావేమన్నా ఇవ్వచ్చు కదానే. సర్లేండి, మీరు చూస్తే మంచోళ్ళ ఉన్నారు. నాకు ఇవ్వాలనిపిస్తుంది. మా బోల్ట్ గాడి ఊరంటే మా ఊరోడు లెక్కే. ఆ సీ బుక్ తీసుకురా. ఏమైందన్నా? డస్ట్ గిట్ ఉందా? అంటే నా లక్కీ నెంబర్ 9 దీంట్లో లేదు. గదే ఆలోచిస్తాను. అరే ఉండు అన్నా నువ్వు లెక్క. థ్యాంక్స్ అన్న. ఇలాంటి అమ్మాయికి ఎలా బతుకుతాడు ఈ లోకంలో? ఇదిగోండి మీరు అడిగిన డాక్యుమెంట్లు మొత్తం తీసుకొచ్చాను. మొత్తం మీద 2 నెలలు తిరిగి డాక్యుమెంట్లు అన్ని సాధించారు. ఇక మీ పని అయిపోయినట్టే. ఎవరి కోసం ఒకదండి, అన్నీ పర్ఫెక్ట్ గా తెచ్చాను. అవ్వాలంతే. సర్లేండి, రోజు సంతకం పెట్టండి. ఓకే సార్. సంతకం మ్యాచ్ అవ్వలేదండి, మళ్ళీ పెట్టండి. మ్యాచ్ అవ్వటం ఏంటండి? నా ఫస్ట్ ఫారం నుంచి అదే సంతకం, ఇంచు కూడా మారలేదు. పట్టాలో ఉన్న సంతకానికి ఈ సంతకానికి ఇంచు కూడా పోలిక లేదు. ఎలా ఉంటుందండి? ఆ పట్టా మా తాతగారిది కదా. ఈ పట్ట మీ తాత పేరు మీద ఉందండి. అయితే డాక్యుమెంట్ ఏం చేయాలో మీ తాతగారి డెత్ సర్టిఫికెట్, మీ నాన్నగారి బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్, మీ తాతగారికి వేరే వారసులు ఎవరు లేరని అఫిడవిట్ తీసుకొచ్చి కరెంటు వాటర్ మినహా ఇవన్నీ ప్రశ్న మీ ఫ్యాన్ మార్చుకురండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీకేమన్నా కామన్ సెన్స్ ఉందా? 3 నెలలుగా మీ చుట్టూ తిరుగుతున్నానండి. ఈ మాట బుద్ధి చెప్పొచ్చు కదా. ఇంత కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవరా మీరు? రెస్పాన్సిబిలిటీ ఉన్న ఆఫీసర్ కాబట్టి సంతకం చెక్ చేశా. మీరేమైనా జూనియర్ ఎన్టీఆరా? మీ తాత పేరు మీ పేరు ఒకటే నాకు తెలియడానికి ఈ డాక్యుమెంట్ చాలా. ఎరా కాగితాలు అయితే ఇచ్చేస్తే పని అయిపోద్ది అనుకున్నావా? మన దగ్గరికి రావాలి తప్పదా? నమస్తే పంతులు గారు, బాగున్నారా? ఏదో గోకేస్తున్నట్టున్నాడు. మీరు నవ్వితే అచ్చం శృతిహాసంలో ఉంటారండి. థ్యాంక్ యూ అండి. ఏంటో అందరూ అలాగే అంటుంటారు. ఏ గోకేష్, ఏంట్రా నీకు పని ఇక్కడ? ఆడిట్ పని అప్పచెప్పు 6 రోజులైంది. సాయంకాలం కల్లా ఆ రిపోర్ట్ నా టేబుల్ మీద ఉండాలి. చూస్తారంటే ఎలా? గ్యాప్ దొరికితే చాలా దురదయమైన గోకేస్తారు. పద్దు, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. అయ్య బాబోయ్, కోపమే. కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు. ఎంత అందంగా ఉండి ఏం లాభం లేండి. ప్రతిరోజు మీకు మంగళవారమే కదా. ఎవడేం లేదు కదా. అంత క్లియర్ గా చెప్పాక డాక్యుమెంట్లు సబ్మిట్ చేసేదాకా 100 రూల్స్ మాట్లాడారు. సబ్మిట్ చేశాక 10 days లో నా పర్మిషన్ రావాలి. ఆన్సర్ మైక్ వచ్చేది. పంతులు గారు, రూల్స్ ప్రకారం ప్రాసెసింగ్ అండ్ డెలివరీ ప్రసాద్ గారు చూసుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళండి. ఏమండి? నమస్కారం అండి. నమస్తే.
పర్మిషన్ లెటర్ కోసం వచ్చాను. సెక్షన్ ఆఫీసర్ కలిశాను. తమరిని కలవమన్నారు, కలిశాను. నా లెటర్ ఇస్తే వెళ్ళిపోతాను. ఏమండి ఆవేశపడకండి, ప్రాసెస్ జరుగుతుంది. మధ్యలో 4 పబ్లిక్ హాలిడేస్ వచ్చినాయి. 4 రోజులు పోయిన తర్వాత రండి. ఇగో మన ఇచ్చిన ఫైల్స్ మంగళవారం రమ్మంటారా? మంగళవారం 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 అని దొరుకుతావే. సోమవారం ఉంది, బుధవారం ఉంది, లక్ష్మీవారం ఉంది, శుక్రవారం ఉంది. అవి లేవా? ఒక మంగళవారం ఉండేది తెలుసా నీకు? ఎలా అసలు నీ పని చేయను? ఎలా నా దరిద్రానికి మంగళవారం వంట వచ్చి పడింది. ఏమండి మంగళవారం రమ్మంటారా అని అడిగితే అంత అహంకారమా? ఊరుకోండి పంతులు గారు, మంగళవారం రమ్మంటున్నారు కదా, అప్పుడు రండి చూద్దాం. మంగళవారం వస్తాను. పని అవ్వపోవాలా? అతని సంగతి చెప్తాను. నీకే ఫోన్ చేస్తున్నట్టున్నాడు. కట్ చేస్తున్నాడు ఏంటి డబ్బడి గుయ్య. ఈయనకి ఆగట్లేదు. హలో, ఏంటంటే ఫోన్ కట్ చేస్తున్నావు ఏంటి? అంటే అన్న అది మా సూపరింటెండెంట్ సార్ ఫోన్ చేస్తే వచ్చిన. ప్లీజ్ అన్న, ప్లీజ్ ప్లీజ్ వెయిట్ చేయన్న, వచ్చేస్తా ప్లీజ్. సరే లేడు, రా త్వరగా రా. మన మునసబు గారు తుంపాక రోడ్డు శాంక్షన్ అయిందా? బతుకు వీడి కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది జీవితం. మళ్ళీ చేసి ఈ టెండర్లు ఏం చేద్దాం సార్? హలో, ఆర్ఎఫ్పి వాళ్ళకి ఇస్తే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై చీప్ రోడ్లు వేస్తే మనకి వస్తుంది సార్. ఏం మాడుతున్నావు? ఎవరితో మాడుతున్నావు? మస్తు వెళ్ళిపోతున్నాడు. ఉంటానా? కాంతారావు గారు సారీ సార్, వెయిట్ చేశారా? సేపా ఏంటి 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 అది కాదన్నా, అంటే మున్సిపాలిటీ వాళ్ళం కదా, చాలా పనులు ఉంటాయి. ఎవరికి పని లేదు, ఖాళీ కూర్చున్నా. అన్న సారీ చెప్పిన కదా అన్న, ఇటు వెళ్దా అన్న షార్ట్ కట్. కరెక్ట్గా తెలుసా నీకు? మీకు తెలియదా అన్న? ఇటే కదా దగ్గర దారి. తెలిసినవయ్యా, మాకు తెలియకుండా ఉంటుంది ఏంటి? ఈ రైట్ అన్న. మా ఊర్లో నాకు రూట్లు చెప్పేస్తున్నావా? ఈ రోడ్ గల్లీలోకి తీసుకోవాలి అన్న. లెఫ్ట్ అన్న, రైట్ అనుకో. ఏంటి ఏంటి ఎండకి నీ బుర్రకని దొబ్బిందా? వచ్చేసిన అన్నకి రోడ్లో తిప్పుతున్నావు. ఏందన్నా మీ ఊర్లో అన్ని గల్లీలు ఒక లెక్క ఉన్నాయి. వెనక తీసుకో. నేను మళ్ళీ వెనక ఇక్కడెక్కడ 10 కిలోమీటర్లు తిప్పావు. దానికి వచ్చిన అన్న, యూటర్న్ తీసుకో సార్. యూటర్నా? అన్న చికాకు పడక అన్న, వచ్చేసి బాబు నువ్వు పక్క పోనీ అయిపోయింది. రమ్మతల్లో ఇంకేం దూరం అయ్యా? లేదండి, మధ్యలో కాంతారావు గారి పని ఉండి ఆగినాం. 2 minutes లో ఏం మాడుతున్నావు? నాకు పని ఉంటుంది ఏంటి? సొంతమంది నాకు ఊడిపించేసి జరగండి అన్న, జరగండి. వాటర్ మొత్తం నీ గురించి జరిగింది. ఏం అక్కర్లేదు. యాక్సిడెంట్ నువ్వు చేసిన అన్నట్టు ఏందన్నా? ఈ వాటర్ తాగు. నువ్వు ముందా బండి సంగతి చూడ. అన్న నువ్వు పరేషాన్ అవ్వకు అన్న, బండి సంగతి నేను చూసుకుంటా. మనకి ఏమేరకని దీని సంగతి. గాలి వెళ్ళండి. ఇదేంది హ్యాండిల్ వంకర కొడుతుంది? వారు నీరే నా బండిని తప్పకరా బాబు. రే 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 సైకిల్ కాదురా బండి రా. అయ్యి బాబా ఆగరా బాబు, బండి తీసేలా ఉన్నావు. ఓడగొట్టేయరా బాబా. ఓ గిందికేనేమో హ్యాండిల్ విత్ కేర్ అన్నారు. ద్వారకా సెంటర్ సెకండ్స్ అన్న, తుప్పు ఎక్కువ ఉంది. హాయ్ రాణి. సారీ, కాంతారావు బండి యాక్సిడెంట్ అయింది, అందుకే లేట్ అయింది. అవునా? మరి కాంతి గారు అంతా సేఫే, ఆయన బాగానే ఉన్నాడు, వస్తాడులే. కానీ ఇంతకు మీ మీటింగ్ ఎట్లయింది? ఈ కాంతారావు తొందర మనిషి అండి, ఆగున్న ఆటోని కొట్టిండు. అవును, ఆయన కంగారు ఎక్కువే. మిమ్మల్ని పట్టిన కింద పడేసిండా అండి? అసలు లేదు. అయితే మీరు లక్కీ గారు హై. ఏ కాంతారావు గారు, ఆర్ యు ఓకే? ఇలాంటి సెన్స్ అన్నట్లు మనకేమవుతుందండి? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఓకే. ఇంతకీ ఆర్డర్ చెప్పారా? ఇదిగో బేరర్. కాంతారావు చూసిండ్రా బండి యాక్సిడెంట్ అయినా ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో. పాపం హ్యాండిల్ కూడా ఊసిపోయింది, ఇన్సూరెన్స్ కూడా లేదంట. సార్ మీరు మస్తు స్ట్రాంగ్ సార్. ఇదిగో సరం గారు, ఇప్పుడు అవన్నీ ఎందుకు వదిలేయండి. వదిలేస్తాంలే కానీ ఇంతకీ హ్యాండిల్ ఆడి పెట్టిండ్రు. హ్యాండిల్ ఏంటి? హ్యాండిల్ కూడా ఎందుకండి, వదిలేయండి. ఈ యాంట్లీ మీదేనా సార్? చూసిండ్రా మాటల్లోనే వచ్చిండు. ఇంకా అయిందే అండి, అయిందే. సారీ సార్, నో రెస్పాన్సిబిలిటీ. యువర్ థింగ్ పర్సనల్ థింగ్స్. అక్కడ పెట్టా, పక్కన పెట్టా. ఓకే సార్. ఆర్డర్ చెప్తామండి. ఒక 3 చికెన్ లాలీపాప్ స్పైసీగా. సారీ సార్, స్టార్టర్స్ నో అవైలబుల్ సార్. ఏదో చికెన్ గ్రేవీ ఐటమ్ 3 బటర్ నాన్ ఫాస్ట్ తీసుకురండి. సారీ సార్, గ్రేవీ ఐటమ్ స్టాక్ అయిపోయింది. 3 దమ్ బిర్యానీ. దమ్ము లేదు సార్. రే గుండు, పోనీ మామూలు బిర్యానీ పట్టుకురారా. ఐఎమ్ సారీ సార్. మరి ఏమన్నా ఏదడినా లేదు లేదు అంటారా? ఎందుకు పెట్టారు కొత్త బ్రాంచ్? అదో బొక్కల బ్రాంచ్ ఇదేనే. కాంతారావు గారు ఈ నీళ్ళ కూల్ అవురి, ఈ లొల్లేంది? పాప హ్యాండిల్ మీద కోపం ఆయన మీద చూపిస్తారు ఎందుకు? హ్యాండిల్ అని దొబ్బెత్తారంటే. అరే కూల్ అవ్వమని చెప్పిన కదా, బీపీ ఎందుకు తెచ్చుకుంటారు? అసలు ఏమున్నాయండి మీ దగ్గర? ఆల్రెడీ లేట్ సార్, ఓన్లీ చైనీస్ ఐటమ్స్ సార్. ఓకే, మీరు నూడిల్స్ తింటారా? ఓకే. మీరు? ఆయన కూడా అదే తింటాడు. మొత్తం 3 ప్లేట్లు తీసుకురండి. అలాగే సార్. కాంతారావు గారు బండ్లు ఎందుకు కాళ్ళు ఆడవు కదా, రేపటి నుంచి ఎట్లా తిరుగుతారు? ఆటోలో వెళ్తానండి. ఓ బండి బండి అని మీరు ఆపండి. ఒరే తత్కాలు, అర్జెంటుగా 5,000 కావాలరా. జీతం రాగానే వడ్డీతో సహా ఇచ్చేస్తాను. అయ్యి బాబు ఇవాళ మంగళవారం ఉండే. మంగళవారానికి అప్పుకి సంబంధం ఏంట్రా?
ఏమండే మంగళవారం మాత్రం నేను ఒక రూపాయి కూడా బయటకు నో అవుట్ గోయింగ్స్. ఆ మాటకొస్తే నేను మంగళవారం ప్రయాణం చేయను. కరెక్టే, నేను మంగళవారం కటింగ్ కూడా చేయించిన. అయితే మంగళవారం బెట్టింగ్ కూడా అయినా. మంగళవారం సెట్ మంగళవారం పూట కూడా బలంతో పెట్టాలి. ఏంట్రా ఓ మంగళవారం 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 అని గూటించేస్తున్నారు. మనశాంతిగా భోజనం కూడా చేయనివ్వరు. ఎరా నీకేముందన్నా మంగళవారం కటింగ్ చేయించుకొని అందరూ న్యూస్ ఛానల్ తయారయ్యారు. మంగళవారానికి మనశ్శాంతికి సంబంధం ఏంటి? సార్ తలనొప్పిగా ఉన్నట్లుంది, టీ తీసుకోండి సార్. ఇంతకాలానికి కరెక్ట్ టైంకి నువ్వు టీ తీసుకొచ్చారా? సార్ మీరేమీ అనుకోకపోతే ఓ మాట అడుగుతాను. ఏంట్రా? మంగళవారం సౌండ్ అంటే ఎందుకు సార్ మీకు బీపీ పెరిగిపోద్ది? సార్ జేసీ గారు రూమ్కి వెళ్ళు. అక్కడ ఒక కోతి బొమ్మ ఉంటుంది, దాన్ని వెనక్కి తిప్పి చూడు, అర్థం అవుతుంది. ఎలా ఇక్కడ నుంచి మంగళవారం సెలవు పెట్టేయడం బెటర్. సార్ సిరిపురం రోడ్ కాంట్రాక్ట్ ఫైల్లో కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయినాయి సార్. అవి మీరు చెక్ చేసి యాడ్ చేసి ఇస్తే తీసుకెళ్తాను. ఓహ్, నాకు ఓపిక లేదా, నువ్వే వెళ్ళి చెక్ చేసుకో. ఓకే సార్. సర్వం అక్కడ కదా ఆ పైన. సార్ నన్ను మంగళవారం రమ్మన్నారు. కరెక్ట్ గా ఈ రోజు మంగళవారం వచ్చాను. నిన్నెవడరా లోపల రానిస్తే ఎలా? ఏంటండి ఏంటి విసుక్కుంటారు? 4 నెలల నుంచి తిరుగుతున్నాను. 100 దాకా పేపర్లో సబ్మిట్ చేశా. మంగళవారం పని అవుతుందన్నారు. అవ్వదు కాక అవ్వదు. ఎందుకు అవదు? ఏంటి ప్రాబ్లం? ఇది ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి తీసుకొచ్చినవి, R&B బోర్డు నుంచి తీసుకొచ్చిన NOC సర్టిఫికెట్లు 4 నెలలు అయిపోయి ఎక్స్పైర్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్ గా పట్టుకుంటా. ఎలా పేద బ్రాహ్మణుని కూడా చూడకుండా 4 నెలల నుంచి కాళ్ళు అరిగేలా తిప్పుతున్నారు. ఈ పాపం మీకు తగలకుండా పోదురా. నేను సద్బ్రాహ్మణున్నైతే, నాలో పవిత్రత ఉంటే నీ ఒంట్లో ఏదో ఒక అవయవం కుట్టిపడిపోతుంది, పని చెయ్యటం మానేస్తుంది, హ్యాండిక్యాప్డ్ అయిపోతా భ్రష్టుడా. పెట్టో గాని శాపనార్థాలు ఎలవాయ్, వెళ్ళి సిస్టమ్ ఫాలో. సర్వం ఆగు, ఆ ఫైల్ ఎలాగే చెక్ చేయాలి. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని దొరికాయి, మీరేమన్నా చెక్ చేస్తారా? అతల కుతల రాజ రోజ భోజ చంద్ర భయంకర బీభత్స అవయవ ధ్వంసం, అవయవ ధ్వంసం. కొంప తీసి ఈ డేట్ పై తగిలిందా? ఫైల్ చెక్ చేస్తా అన్నారు. నవల కదా, నువ్వే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్రూవల్ చేయించుకురా. ఓకే సార్. ఒక్క నిమిషం లైన్లో ఉండరా. అంటే పంతులు గారా పని అయిపోయిందా? అయిపోయి ఉంటదిలేండి. 4 నెలల నుంచి తిరుగుతున్నారు కదా, చేంజ్ చేసుకుని ఉంటారు. పైగా సిస్టంతో సిస్టమేటిక్ గా పని చేయించుకోవటం మీ హక్కు. తత్కాల్ హాయ్, ఒకసారి ఫోన్ ఇవ్వు. ఫోన్ చేసుకుంటారా? తీసుకోండి, డబల్ సిమ్. ఏంట్రా, నాకు కావాల్సింది నీ దగ్గర ఉందా? జాగ్రత్త. అన్నీ క్యాంటీన్ కాంట్రాక్ట్. అరే అన్న నమస్తే. నమస్తే అన్న. దినాలకు ఎట్లుందన్న బండి? స్టార్టింగ్ లో చిన్న ప్రాబ్లం ఉంటుండే, యూజర్ మాన్యువల్ చదివిన తర్వాత అర్థమైంది. కార్బోరేటర్ లో చిన్న ప్రాబ్లం అన్న. అరే నాకు బి తెలియదు అన్న, తెలుసుంటే నీకు అమ్మేటోళ్ళం కాదు. సారీ అన్న. ఊగా నాకు సారీ ఏంది, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ దేనికన్నా? లాస్ట్ టైం అరకు ఇన్ఫీల్డ్ ర్యాలీలో మన బండి ఫస్ట్ ప్రైజ్ కొట్టింది. గీ బండా? అరే ఏం మాట్లాడుతున్నావు అన్న, 90s 20 ఇంజన్ దంచి కొడితే ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000 ఇచ్చిండ్రు. అరే టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూడలేదన్న, మన బండి ఫోటో పెద్ద చేసిండ్రు. మనం అరే చోటు అన్నాకు చేరదాల్ రే. ఏ సీనన్నా బ్రేక్ కొంచెం లూజ్ అయ్యాడు. మీరా? అరే 10 నంబర్ కా పానా బాగున్నారా సార్? బండి అంతా బాగానే ఉందా? ఇంకో అన్న ఏదో అడుగుతానంటే అడగరాదు. మర్చిపోయాను, రండి. చెప్పాను. ఏమి లేదు సార్, మీకు అమ్మిన బండి మాకు బాగా సెంటిమెంట్ సార్. అది కొన్నప్పటి నుంచి మా బిజినెస్ బాగా డెవలప్ అయింది సార్. మీకు బండి అమ్మేసిన దగ్గర నుంచి మాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది సార్. నా బిజినెస్ పడిపోయింది. ఆఖరికి షెడ్ రెంట్ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను సార్. ఈ బండి కోసం కాకినాడ మొత్తం తిరిగాను సార్. మళ్ళీ నా బండి నాకు తిరిగి ఇచ్చేయండి సార్, ప్లీజ్ సార్. మీ డబ్బులు మీకే ఇచ్చేస్తాను. అరే అన్నని ఎందుకు అంతగానం బతిమలాడుతున్నావు? అన్న జెంటిల్మన్, నీ బండికి ఇస్తాడు. మీరు అంతగానం చెప్పాలా ఏంది? నేను చెప్పలే, నాకు ఇయ్యాలనే ఉంది. తీసుకో. మీ దగ్గరే 40,000 పెట్టుకున్నా, 20,000 పెట్టి బాగు చేయించిన, మేకప్ కు 20,000. మీరున్న పరిస్థితుల్లో ఆ బండి 80,000 పెట్టుకున్నాడంటే 80,000? మీరే అలా అంటే ఎలాగన్నా? అసలే కష్టాల్లో ఉన్నానన్నా. చేయండి అన్న, ఇచ్చేయండి అన్న, ప్లీజ్ అన్న, ఈ ఒక్క హెల్ప్ చేయండి అన్న. ఇస్తా. కాకపోతే ఒక 2 months ఆగినవాను. యానంలో బైక్ ర్యాలీ ఉంది, ₹2,00,000 ప్రైజ్ మనీ. అది కొట్టగానే ఫ్రీగా ఇస్తా. ఒక్క సెకండ్.
ఇదిగో. అరే వద్దా నాన్న మీరేం మాట్లాడకండి మీరు ఉంచండి సార్. ఇది మీది, ఈ డబ్బు మీది. మీరు ఉంచండి. మీరేం మాట్లాడకండి, మీరు తీసుకోండి. దయచేసి మీరు దండం పెడతాను, ఉంచండి సార్. చెప్పిన కదా అరే అన్న మీరు ఎప్పుడైనా వచ్చి బండి తీసుకెళ్ళిపోండి ర్యాలీకి. ఈ బండి ఎక్కడ ఉంటే చాలు, అది మాకు సెంటిమెంట్ అంతే. ఓకే అన్న ర్యాలీ టైంకి వచ్చి బండి తీసుకో. థ్యాంక్స్ అన్న. నువ్వు సెంటిమెంట్ అన్నావు కాబట్టి బండి ఇస్తున్నా. సార్ కాడ అరే చెప్పండి రా. వద్దన్నా మా దోస్తులు వెయిట్ చేస్తాను రాడా. హలో లాటరీ కొట్టినావు లాభం. ఇలాంటి లోకంలో బతకడం చాలా కష్టమే. బాయ్ బాయ్. అన్న వీళ్ళిద్దరిని చూస్తా అంటే ఎన్నో చూసినట్టున్నదే. ఎల్లవా ముందు 10,000 ఇచ్చాడు ఫోన్ కొట్టు. 150 కాదు 2 అడుగుదాం. హలో నేను బోల్టూన్ మాట్లాడుతున్నా, బండి వచ్చింది. బోల్టు ఇప్పుడు ఆ ఇన్ఫీల్డ్ మీద స్కీమ్ క్యాన్సిల్ అయిందంట. మనకి ఇంకా బండి అక్కలొద్దు. సాయంత్రం వచ్చి అడ్వాన్స్ తీసుకుంటాను. ఉంటానే అన్నా బోల్టు. ఏంటి బండి వద్దన్నారంట? ఓకే అన్న ఇప్పుడు తీసుకెళ్ళకపోతే మీకే 10,000 లాస్. నాకు 10,000 లాసా? పోన్లే మరి ఇంకేం చేస్తాం. ఏమన్నాడన్నా? పోన్లేండి ఇంకేం చేస్తాం అంటే అట్లెట్లా అంటాడా? మళ్ళా కొట్టు స్పీకర్లో పెట్టు. బెత్తనండి బాబు. హలో అలా కుదురుతుంది. మేము 1000 పెట్టుకొని ఇక్కడ మాకు 70,000 పక్క. అదేంటన్నా నీ బిజినెస్ మంచిగా ఉంటది. నువ్వే చెప్పినావు కదా నీ సెంటిమెంట్ బండి అని. నువ్వే ఉంచుకో. ఎవరు మాట్లాడుతురు? సర్వేష్ కుమార్. మీ పక్క పొంటి 70 అవ్వానా గసంటోళ్ళుంటే మనలాంటోడు బతుకుడు కష్టమ్మా నాకు ఈ లోకంలా. వెళ్ళు బోల్ట్లు బిగించు వెళ్ళు.